ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దైవ తెరవ నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం. మా ప్రభువా, మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను ఈ లోకంలో నివసిస్తున్న నీ బిడ్డలందరినీ విడువక ఎడబాయక నీ కృపతోనూ ప్రేమతోనూ నింపి నడిపిస్తున్న విధానం బట్టి తండ్రి మరొకసారి నిర్వేద స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆరాధన భాగంగా ముందుగా కీర్తన పాడులో మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును మా అందరికి అనుగ్రహించి నడిపించమని మా ప్రభువా చేరువచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఇప్పుడు అనేక మంది రావాల్సిన వారందరి త్వరితగా వారి పనులను ముగించుకుని మీ సన్నిధికి సంతోషంతో చేరడానికి వారి హృదయాలు తట్టి నడిపించమని మా ప్రభువా ఈరోజు తలపెట్ట ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ తద్వారా సమస్త ఘనతాన్ని మా ప్రభావం మీరే పొందుకోండి. సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రార్థన చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థించి వేడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆరాధన భాగంగా ముందుగా కీర్తన పాడుకుని తండ్రి స్తుతించుకున్నామండి. ముందుగా చిన్న కీర్తన పుస్తకం నుంచి 6వ కీర్తన పాడుకుందాం. కీర్తన పాడడానికి మరి సహకరించాలి. దేవ సంస్కృతి చేయవే మనసా కీర్తన పాడడానికి మరి రావాలి, సహకరించాలి ప్రతి ఒక్కరు. దేవ సంస్కృతి చేయవే మనసా. దేవ సంస్కృతి
రెండవదిగా అదే గురించి పాడుతున్నాము. యెహోవా నా బలమా నీ బలము.
వినిపించుకోవాలి. నవజీవన
స్తుతించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం రట్టి రట్టి సాగిచుదాము శ్రీ యేసు శాంతి సమరం శ్రీ యేసు శాంతి సమరం
మహిమా ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం ఊహించలేని. ఇంతవరకు కీర్తనలు పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తనలు పాడటానికి సహకరించిన మరి సహోదరులందరూ కూడా మరి ప్రభువుపేట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్యపట్నం వాక్య భాగము, ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యపట్నం వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4 ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్యపట్నం వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. మరి మన మధ్య ఉన్నటువంటి మరి బెండపూడి ప్రసాద్ గారు చదివి వినిపిస్తారండి. 8 నుంచి 11 వచనం వరకు. 4వ అధ్యాయము 8 నుంచి 11 వచనం వరకు. దేవుని ఎదిగిన వారే నిజమును దేవుడు కాని వారికి దాసులై ఉండేది కానీ ఇప్పుడు మీరు దేవుని ఎదిగిన వారు మరి విశేషంగా దేవుని చేత ఎదగబడిన వారు నయ్యన్న కనుక బలహీనమైనవి దుష్ప్రయోజనమైనవి మూల పాఠముల తప్పి తిరిగి మరల తిరగనేలా మునుపటి వలె మరల వాటికి దాసులై ఉండబోతున్నేలా మీరు దినములను మాసములను ఉత్సవకాలములను సంవత్సరములను ఆచరించుతున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోలేము అని మిమ్మల్ని గుర్తి భయపడుతున్నాను. చాలు. లేఖన భాగాన్ని మరి చదివినిపించిన ప్రసాద్ గారికి ప్రభువుపేట ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. వాక్యాన్ని వివరించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగం ప్రవేశిద్దామండి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. మరి ఇంతవరకు కీర్తన పాటలో మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపించినందుకు, అలాగే మా తండ్రి మరి ఈ సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి చదవబడిన లేఖన భాగాన్ని తండ్రి మరి వివరించుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును మా అందరికీ అనుగ్రహించి విని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరుచుకుని ఆత్మీయంగా ఫలించడానికి, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి తండ్రి మరి వాక్యపు వెలుగులో నడవడానికి తండ్రి ఇటు లేఖన భాగాన్ని హృదయంలో భద్రపరచుకోవడానికి ప్రతి ఒక్కరికి తండ్రి మీరే తోడే ఉండి నడిపించమని మా ప్రభువా. మరి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ తద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని ఈ ప్రార్థన పాసం చేయించుకోమని యేసుక్రీస్తు ప్రవర్తన ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ముందుగా ఇటు సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవునికి, కుమారుడు యేసుక్రీస్తు ప్రవర్తన మరి చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవదేవుని కృప చేత ఈ డిసెంబర్ నెల, ఈ ఆఖరి నెలలో చివరి దశకి మనం చేరుకున్నాం. దాదాపు ఇంకొక వారమే ఉంది. ఇంకొక ప్రభు దినం తర్వాత మనం మళ్ళా 2026 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరంలో ఈ ఆఖరి నెలలో చివరి వారంలో చివరి దినాల్లో దేవాదేవుడు మనల్ని అనేక విషయాల్లో ప్రతి ప్రభు దినంలో వాక్యం ద్వారా అనేక విషయాలు మనతో పంచుకొని, వాక్యం ద్వారా అనేక విషయాలు మనల్ని బోధించి, అంతేకాకుండా లేఖనాలని పరిశీలన చేసి పరిశోధించి ధ్యానించుకోవడానికి ఈ సంవత్సర దినాలన్నీ కూడా దేవాదేవుడు మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా మరి సంవత్సరాంతం వరకు మరి దాదాపు 52 ప్రభు దినాలు, 52 వారాల సమయంలో ఎంతమంది మరి వాక్యానికి లోబడి
విశ్వాసం ఉంచి మీ జీవితాల్ని మీ కుటుంబాలని ఎట్టి విధంగా కట్టుకున్నారు ఆలోచన చేసే సందర్భం నిజంగా. అంతే కదమ్మా, ఎందుకంటే సంవత్సరం వెంబడి సంవత్సరం వస్తూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మనం వాక్యాన్ని ప్రతి ప్రభుదినంలో ధ్యానం చేసుకుంటున్నాం. వాక్యం విని విడిచిపెట్టడమే కాకుండా ఉదయంలో భద్రపరుచుకుని ఆత్మీయంగా ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, మన బ్రతుకుల్ని సరిచేసుకుంటూ మన కుటుంబాలని ఆయన చూపిన మార్గంలో నడిపించుకుంటే మనకన్నా ఎక్కువ సంతోషించేది ఎవరు? దేవుడే. ఆయనే సంతోషిస్తాడు. సో ప్రతి పురోభిదినాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ చివరి మరి నెలలో కూడా ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం ఒకసారి గడిచిన ప్రభుదినంలో ఒకసారి ఏం నేర్చుకున్నామో జ్ఞాపకం చేసుకుని ఈరోజు వాక్యాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా గుర్తుందమ్మా? మనం క్రిస్మస్ ఈ డిసెంబర్ నెలంతా దీని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. సో అదే విషయాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ దేవుడు ఇజ్రాయేలుకు ఇచ్చినటువంటి పండుగల్ని జ్ఞాపకం చేసుకున్నాం. మనం మొత్తం ఎన్ని వచ్చినాయి? 7 పండుగల దాకా వచ్చినాయి. అవునా? దేవాతి దేవుడు తన సొత్తుగా చేసుకున్న ఇజ్రాయేల్ ప్రజలకి ఇచ్చినటువంటి పండుగల్ని జ్ఞాపకం చేసుకున్నాం. అందులో మొట్టమొదటి పండుగ ఏంటది? ఏ పండుగ అని చెప్పాను? పెద్ద పండుగలకి పస్కా. మొట్టమొదటి పస్కా ఇజ్రాయేల్ ప్రజలు ఆచరించారు. అదే పస్కాని చివరి పస్కా బలి పశువుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకా పస్కాని బలి అవసరం లేదు, పస్కాని ఆచరించాలని పనిలే. చివరి పస్కా అదే. ఆ పస్కా పండుగలో పస్కా బలి అయింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. చివరి పస్కా అది. ఇంకా పస్కా పండుగను ఆచరించాల్సిన పని లేదు మనకి. ఈరోజు క్రిస్మస్ పండగ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకి ఇచ్చిన పండుగలు తూచా తప్పకుండా పాటించాలి. పాటించకపోతే దేవుడు ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు గురవ్వాల్సిందే. సో చివరి పస్కా కూడా అయిపోయింది, ఇంకా లేదు. ఇంకా పండుగలు మనం ఆచరించాలి అనే ఉద్దేశంతో ఉంటే కనుక మాత్రం ఆ ఇజ్రాయేల్ పండుగలు 7 పండుగలు కూడా మనం క్రొత్త నిబంధనలో పాటించాలి ఖచ్చితంగా. చెప్పేవాడు కానీ చెప్పలే, ఇవ్వలే. ధర్మశాస్త్రాన్ని పాటించి ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు పాటించి ఆయన మరణం ద్వారా చివరి పస్కా బలి పశువుగా బలై ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? నెరవేర్చి ఆయన మరణం ద్వారా కొట్టివేశాడు. సో ఇంకా దాంతో మనకి పని లేదండి. ధర్మశాస్త్రంతో మనకి వర్తించదు అది. మనం క్రీస్తు ద్వారా ఇవ్వబడినటువంటి నూతన నిబంధన అనే చట్టం కింద క్రొత్త నిబంధన క్రైస్తవులు క్రొత్త నిబంధన న్యూ టెస్టిమెంట్ని అనుసరించి నడుచుకోవాలి. దాంట్లో ఎలాంటి పండగలకి తావులేదండి. ఇంక అయిపోయింది. పండగలో దేవుడే పాటించమన్నాడు. వాటిని ఏంటంటే క్రొత్త నిబంధన ద్వారా ఇవ్వలే. ఎందుకంటే ఆ పండగలో ఇజ్రాయేల్కి మాత్రమే ఇవ్వబడింది. ఎందు నిమిత్తం? పస్కాని ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాను? మీరు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందిన కారణం చేత దాన్ని ఆ సంఘటన జ్ఞాపకం చేసుకోవడానికే మీరు పస్కాని ఆచరించాలి. 7 దినాలు మీరు పరిశుద్ధంగా ఉండాలి. పుల్లైన రొట్టెలు చేసుకుని మీరు తినాలి. సాయంత్రం వరకు దాన్ని ఉంచుకోకూడదు. సాయంత్రం లోపు తినాలి. తెల్లారేసరికి దాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు. సో నిర్దిష్టమైనటువంటి నిబంధనలో ఆ పస్కాలో పెట్టాడు. అలా పాటించేవారు యూదులందరూ కూడా, ఇజ్రాయేల్ అందరూ. అలాగే గుడారాల పండగ, పర్ణశాల పండగ ఏంది నిమిత్తం? 40 దినాలు మీరు అన్యంలో అటు ఇటు తిరుగులాడుతూ గుడారాల్లో నివసించారు కనుక మీ పిల్లలు అడుగుతారు, నాన్న టెంట్ ఎందుకు వేసామని అడగానే ఒకనొక టైంలో బానిస బతుకున్న మనల్ని ఆకాశం ఉన్నటువంటి దేవాతి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనం విడిపించి 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో ప్రయాణం గావించి మన వస్త్రాలు నలగలేదు, మన చెప్పులు అరగలేదు, మన్నాను కురిపించాడు, పురేణి కురిపించాడు, ఎడారిలోంచి నీళ్ళని బండలోంచి నీళ్ళని ప్రవహింపచేసి జీవజలం ఇచ్చి మనల్ని పెంచి పోషించి ఆ గుడారాల్లో మనం పోషించబడ్డాం. దానికి సాదృశ్యంగా గుడారాలు వేసుకుంటున్నాము అది నీ పిల్లలకి నువ్వు చెప్పాలి అని ఇజ్రాయేల్ ప్రజలకే ఇచ్చాడు.
క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి నీ దేహమే గుడారం, గుడారం లాంటి దేహం. అవునా? నిర్దిష్టమైనటువంటి మందిరానికి స్థలం లేదు. మనమే మన దేవుని ఆలయం అయ్యాం. సొలొమోనుకి చెప్పాడు ఆలయం కట్టమని, కట్టాడు. తద్వారా ఆ మందిరం ఏమైంది? ఉందా? లేదు. ఎందుకంటే మనమే ఒక మందిరం, నీ దేహమే దేవుని ఆలయమైంది. చాలా విషయాలు నేను పెంతుకోస్తు పండగ దినాన ప్రాత నిబంధనలో ధర్మశాస్త్రంలో సొలొమోను దేవాలయం నిర్మితమైనప్పుడు దేవుడు దిగొచ్చినప్పుడు యాజకులు, లేవీలు, ప్రధానులు ఎవరు కూడా తేజమహిమ నిలబడి ఉండలేకపోయారు. ఇజ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవం కీర్తనలో ఉంటుంది, లాస్ట్ చరణం అనుకుంటా. యాజకులు నీ తేజమహిమను నిలువలేకపోయిరి అని ఉంటుంది చరణం. దేవుడు దిగొచ్చినప్పుడు దేవుని ఆత్మ పెంతుకోస్తు పండుగ దినాన్న రోజున శిష్యులందరూ మేడగదిలో ఉన్నప్పుడు దిగినప్పుడు ఎవరు భయపడలేదు. ఆత్మను పొందుకున్నారు, అన్య భాషలతో మాట్లాడసాగారు, ధైర్యంగా ప్రసంగం చేశారు. మొట్టమొదటి చేసిన పేతురు ప్రసంగం ద్వారా 3,000 మంది మారు మనసు పొందుకుని క్రీస్తుని అంగీకరించారు. ఆదిమ సంఘం 3,000తో ప్రారంభమైంది. సో ప్రతి పండగకి కంపారిజన్ ఉంది క్రొత్త నిబంధనలో. ప్రతిదీ మనం ధ్యానం చేసుకున్నామండి. అలాగే ఆమోస్ గారు చెప్పిన మాటలు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. పండగ దినాలు నేను దుఃఖ దినాలుగా చేస్తాను, మీ పండగ అమావాస్య దినాలు నేను అసహించుకుంటున్నాను. అవునా? యెషయా ప్రవక్త ప్రవచించిన మాటలు కూడా, పాపులు గుంపు కూడిన ఉత్సవాలను నేను వార్చజాలను, గుంపు కూడి ఉత్సవాలు చేసుకునే వాటిని నేను వార్చజాలను అంటున్నాడు నిజంగా. సో గడిచిన ప్రభుత్వంలో అనేక విషయాలు మనం ఈ క్రిస్మస్ పండుగని కంపారిజన్ చేసుకుంటూ మనం, నేనే కాదండి చాలామంది మాట్లాడతారు, మీరు ఎవరైనా ఫోన్లో యూట్యూబ్లో చూస్తలేదేమో కానీ చాలామంది, దాదాపు చాలా శాతం మంది, ఎందుకంటే డామినేట్ చేస్తున్నాడు సాతాన్ గడు. ఎందుకంటే మామూలుగా కాదు, దేవుని సంకల్పాన్ని ఏం చేస్తున్నాడు, అణగదొక్కి వాడు హైలైట్ చేస్తున్నాడు, సాతాన్ క్రియల్ని వాడు హైలైట్ చేసుకుంటున్నాడు. అందుకని డామినేట్ చేస్తుంది క్రిస్మస్ పండుగ. నిజంగానే చాలామంది చేయట్లేదండి, చాలామంది వాక్య ప్రకారం చెప్తున్నారు. దేవుడు చెప్పని మనం చేస్తున్నాము, క్రిస్మస్ పండుగను అడ్డు పెట్టుకుని మనం అనేక విషయాలు, అనేక అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తున్నాము, దేవుడు మెచ్చని కార్యక్రమాలు చేస్తున్నాము అని చాలా విషయాలు. సో క్రిస్మస్ పండుగలో నువ్వు ఆయన రాకడ గురించి, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, దాన్ని ప్రకటించు. అంతేగాని దాన్ని అడ్డం పెట్టుకుని, ఈరోజు సాక్షి బుక్లో చక్కగా జాన్ వెస్లీ గారు రాజమండ్రి చక్క ఆర్టికల్ రాశాడు, ఫ్రంట్ లైన్లో రాశాడు. క్రిస్మస్ పండుగలో క్రీస్తు రాకడ గురించి చెప్పాలి కానీ అవి తప్పించి మిగతా కార్యక్రమాలన్నీ చేయడం చాలా తప్పు అని చెప్పాడు. ఫస్ట్ లైన్ హెడ్డింగ్లోనే రాశాడు. ఆయన పుస్తకం చూడండి, నా దగ్గర ఉంది, ఈవేళ పుస్తకం. ఆయన చక్క ఆర్టికల్ రాశాడు క్రిస్మస్ గురించి. స్టార్టింగ్ లైన్స్లోనే ఆయన చెప్పాడు, ఒప్పుకున్నాడు ఆయన, క్రిస్మస్ పేరట అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, అవన్నీ వ్యర్థం, చాలా తప్పు అని రాశాడు ఆయన. వాక్యం తెలిసిన ఎవరైనా మాట్లాడుతుందేనండి అలా. దాన్ని అడ్డం పెట్టుకుని మనం అనేక కార్యకలాపాలు చేసుకుని దేవునికి వాక్యానికి చోటు ఇవ్వకుండా మనం ఏవేవో చేస్తే తెల్లారులు నువ్వు ఏది చేసినా కానీ అది వ్యర్థమైపోతే, వ్యర్థమైన ఆరాధన అయిపోతే. ఆయన అసలు ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు వచ్చాడో చెప్పట్లేదండి. ఆయన రాకడ, ఆయన వచ్చిన చాలా కొద్ది మంది చెప్పేది ఆలోచన చేయాలని. ఆలోచన చేస్తూ అపోస్టల్ పౌలు గారు కూడా క్రీస్తు ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశం, నరావతారిగా అంటే మానవ రూపంలో జన్మించడానికి గల కారణం, ముఖ్య ఉద్దేశం అనేక పత్రికల ద్వారా, సువార్తలో కూడా పరిశుద్ధాత్మను రాయించాడు. పౌలు కూడా దాన్ని తేటతలం చేశాడు అనేక పత్రికల ద్వారా, 14 పత్రికల ద్వారా ఆ సారాంశాన్ని చాలా చక్కగా వివరించాడు. సో 4 సువార్తల్లో కూడా ఆయన ఎలా వచ్చాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టుతువు. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. అలాగే ఇమ్మానుయేలని, దానికి అర్థం ఏంటి, ఆ శబ్దానికి దేవుడు మనకు తోడు. అంటే
దేవునికి మానవునికి ఉన్నటువంటి బంధం తెగిపోయిన సందర్భంలో దాదాపు మలాకి నుంచి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు వచ్చేంత వరకు సైలెంట్ పీరియడ్ నడిచింది. దేవుడు సైలెంట్ అయ్యాడు. దాదాపు 430, దాదాపు చరిత్రకారులు ఏంటంటే 500 సంవత్సరాలు రౌండ్ ఫిగర్గా చెప్తారు, కానీ ఇంచుమించు 430 నుంచి 500 సంవత్సరాల కాలం అంతా కూడా ఒక సైలెంట్ నిశ్శబ్ద వాతావరణం జరిగిందండి. దేవుడు అసలు మానవుని వైపు కన్నెత్తి కూడా చూడలేదు, పట్టించుకోలేదు, వదిలేశాడు, విడిచిపెట్టేశాడు. ఎందుకంటే ఆయన కోపం. మనకేమన్నా వివాదం చెలరేగినప్పుడు, పట్టింపు వచ్చినప్పుడు కొంతమంది ఈగోకి పోతూ ఉంటారు, సాటిస్ఫై అవ్వలేదు నా ఈగో అని, తెలుసా? అయ్యేంత వరకు కోపం చాలా సంవత్సరాలు పడుతుంది. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, కొంతమంది 10 ఏళ్ళు, కొంతమంది జీవితకాలం వరకు అలా ఉండిపోతారు. ఎందుకంటే హట్ అయింది ఈగో, వ్యతిరేకంగా నడిచారు. సో మరి దేవునికి అవదండి, కోపం రాదా? దాదాపు 500 సంవత్సరాలు ఆయన సైలెంట్ అయ్యి, ఎందుకంటే చెరకెళ్ళినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు కూడా 70 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడు, విడిపించాడు కోరేష్ ద్వారా. అంత విడిపించినా కానీ చివరాఖరికి ఏమన్నారు? దేవుడా, యెహోవా దేవుడు అంటే ఎవరో, ఆయన ఎవరో మాకు తెలియదు అన్నారు. మలాకీలో మాటలు అదే కదా, వేదంతో. ఇజ్రాయేల్ దేవుడా, ఆయన ఎవరో, మమ్మల్ని పోషించాడా? బబ్బే, మేమే కష్టపడి సంపాదించుకుని మా చేతుల కష్టార్జితం భుజిస్తున్నాం, మేము సంపాదించుకుంటున్నాం, మా రెక్కల కష్టం ఇది, ఆయన మాకు ఇచ్చింది ఏంటి? ఏమి ఇవ్వలే అని తన సొత్తుగా చేసినటువంటి ఇజ్రాయేల్ ప్రజలే సాక్షాత్తు పలికిన మాటలో దేవునికి కోపం రాదండి? మర్చిపోయారు దేవుణ్ణి, కంప్లీట్గా విడిచిపెట్టేశారు. యెహోవా దేవుడా, ఆయన ఎవరో, మా కష్టార్జితం, మా స్వార్జితం, మా తరతరాల నుంచి, మా తల్లిదండ్రుల నుంచి మాకు వస్తున్నదే, మేము కష్టపడి సంపాదించుకుని బ్రతుకుతున్నాం అన్నారు ఇజ్రాయేల్. మలాకీ గ్రంథంలో ఎంతో వేదంతో, అందుకనే విడిచిపెట్టాడు మొత్తం. 500 సంవత్సరాల తర్వాత తన ప్రణాళికని అమలుపరిచాడు, ముందుగానే తెలియచేశాడు. సో ఆయన మార్గాన్ని, అంటే ఆయన కుమారుని మార్గాన్ని సరళం చేయడానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని ముందుగా ప్రవేశపెట్టి, ఆ తర్వాత ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి, సో ఆ తెగిపోయినటువంటి ఆ బంధాన్ని పునరుద్ధరించడానికి, అలాగే దేవునికి నరులకి ఉన్నటువంటి ఆ ప్రేమని బలపరచడానికి, పునరుద్ధరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావడం గల కారణాలు రాసుకుంటా వెళ్తే నాకు దాదాపు, నేను ఓన్గా ఆలోచన చేసుకుని రాస్తే దాదాపు 20 దాకా వచ్చేసింది. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు ఈ లోకానికని ఆలోచన చేస్తే, నేను రాసుకున్న మాటలు బైబిల్లోంచి నాకు జ్ఞాపకం వచ్చిన మాటలో మామూలుగా మాట్లాడితే ఒక 20 మాటలు వచ్చినాయి, 20 దాకా. చాలా ఆశ్చర్యం వేసింది నాకు నిజంగా. ఒక్కొక్కటి చదువుకుంటానండి. నిజంగా నశించిన దాన్ని వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అవునా? నేను చెప్తాను చూడండి జాగ్రత్తగా, ఆశ్చర్యం వేస్తుంది. ఈవెన్ విశ్వాసులు ఏంటంటే మీకు కూడా ఇట్టే అర్థమవుతుంది. ఆయన లోకరక్షకుడిగా వచ్చాడు, అది ఎవరు కాదనలేంది. ఆయన వచ్చాడు ఈ లోకానికి, ఈ లోకంలో ఆయన పుట్టాడు. కాకపోతే తేదీ, నెల ఇవేమీ లేవు. ఆయన పుట్టాడు, పుట్టడం అనేది ఖచ్చితంగా ఆయన జన్మించాడు. ఎందుకంటే మానవుల్ని పాపాలను పరిహరించడానికి నరావతారిగా రావాల్సిన తరంలో దేవుడు ఆయన నిర్ణయించిన టైంకి ఆయన వచ్చాడు లోకరక్షకుడిగా. అంతకుముందు ఎక్కడున్నాడు ఆయన? కొత్తగా ఏం పుట్టలే. ఆయన ఎక్కడున్నాడు? తండ్రి దగ్గరే ఉన్నాడు ఆయన. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటాం, అవునా? రాయబడింది, ఆయన లేకుండా కలగలేదే. సో జగత్తు పునాది వేయబడక మునిపై ఆయన తనతో సమానుడు, తండ్రి చెంతే ఉన్నాడు. తండ్రి కుమారుని పంపే సమయానికి ఆసనమైంది, ఆ పంపే ఆ టైం వచ్చింది, వచ్చాడు ఆయన. తండ్రి నిర్ణయించిన టయానికి ఆయన కుమారుని లోకానికి పంపించాడు. ఎందు నిమిత్తం? పుట్టాడు అని సంబరాలు చేసుకున్నాడు, కానీ ఎందుకు జన్మించాడు?
ఎందు నిమిత్తం జన్మించాడంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. రెండోదిగా చూడండి, దాదాపు మీరు కూడా హృదయంలో భద్రపరచుకోండి మాటలన్నీ. లోక పాపములను మోసుకొని పోవడానికి గొర్రె పిల్లగా వచ్చాడు. చూడండి, పాపము నుండి నిన్ను నన్ను విడిపించడానికే వచ్చాడు. ఆయన పాపాలను పరిహరించడానికి వచ్చాడు. ఎవరి పాపాలు? మనయే. పాప భూమిలో కూరిపోయిన నిన్ను నన్ను మనందరినీ పాపము నుండి నిన్ను నన్ను విడుదల చేయడానికి వచ్చాడు. అలాగే పాప పరిహారార్థ బలి అయ్యాడు, బలి అవ్వడానికి వచ్చాడు. అలాగే నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అమ్మా ఆలోచన చేస్తున్నారా చెప్పే మాటలో? నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అలాగే మరణమనే ముళ్ళును విరుచుటకు, అంటే మరణమా నీ ముళ్ళు ఎక్కడా, సో దాన్ని విరుచుటకు వచ్చాడు. అలాగే మనల్ని తండ్రి చెంతకు తీసుకువెళ్ళడానికి మరలా, అంతేనా? మరలా ఆయన రానే ఉన్నాడు తండ్రి చెంతకి తీసుకువెళ్ళటానికి. అంటే తెగిపోయిన బంధాన్ని తండ్రికిని, పరమానంద తండ్రికిని మనకే ఉన్నటువంటి తెగిపోయిన బంధాన్ని మరలా నిన్ను తండ్రి చెంతకి తీసుకువెళ్ళడానికి ఆయన వచ్చాడు. అలాగే నీతిమంతులుగా తీర్చడానికి, అవునా, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి వచ్చాడు. అలాగే విశ్వాసానికి కర్తగా వచ్చాడు. అసలు విశ్వాసం అంటేనే ఆయన, విశ్వాసానికి కర్తే ఆయన. విశ్వాసం మూలంగా పుట్టిన వాణి యందు అంటాడు, అవునా? సో మనం విశ్వాసం ఉందంటే ఆ విశ్వాసాన్ని కలగజేసింది, దానికి కర్త ఆయనే. అలా విశ్వాసం, ఈరోజు విశ్వాసం అంటూ ఉంటాం మనం. దానికి మూల కారకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. చూడండి, అలాగే చూడండి, నిన్ను ఐశ్వర్యవంతుని చేయడానికి ఆయన ఏమయ్యాడు అంటే నిన్ను పరలోకపు ఐశ్వర్యవంతుడిగా చేయడానికి ఆయన దీనుడిగా వచ్చాడు. ఎందు నిమిత్తం? నిన్ను ధనవంతుడి చేయడానికి ఆయన. చూసారా? అంటే నిన్ను ఒక ధనికుడిగా, అంటే భూ సంబంధమైంది కాదండి ఈ ఐశ్వర్యం. నేను ఇక్కడ ధనవంతుడిగా, కుబేరుడిగాను, కోటీశ్వరుడిగా చేయడానికి కాదు. పరలోకపు ఐశ్వర్యాన్ని నీకు ఇవ్వడానికే ఆయన దీనుడిగా దిగి వచ్చాడు. అలాగే చూడండి, ప్రియ స్నేహితుడిగా వచ్చాడు. అంతే కదండి, మన స్నేహితుడు, మన ప్రాణ స్నేహితుడిగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రాణ స్నేహితుడిగా వచ్చాడు. అలాగే జ్యేష్ఠ కుమారుడిగా వచ్చాడు, పెద్ద కుమారుడిగా. ఇది నిమిత్తం? మనల్ని సహోదరులను చేసుకోవడానికి, మనల్ని క్రీస్తునందు ప్రియ సహోదరులుగా చేసుకొనుటకు. అలాగే చూడండి, ఇశ్రాయేలు రాజుగా వచ్చాడు, యూదుల రాజుగా వచ్చాడు, దావీదు కుమారునిగా వచ్చాడు. సరే ఎన్ని ఉన్నాయో ఆలోచన చేస్తే, ఎందు నిమిత్తం వచ్చాడంటే ఇంకా చాలా ఉన్నాయండి నిజంగా. బేత్లెహేములో పుట్టి నాజరేతులో పెరిగి యెరూషలేము రాజు అయ్యాడు, గాడిద మీద ఊరేగుతూ వచ్చాడు. చూడండి, ప్రవచనాలు ప్రవచించాయి, ప్రవక్తలందరూ ప్రవచించారు. బేత్లెహేములో పుట్టి నాజరేతులో పెరిగి యెరూషలేము రాజుగా ఆయన రాజు అయ్యాడు. అద్భుతం నిజంగా. అలాగే మరొక ప్రాముఖ్యమైన విషయం, అపవాది క్రియలను లయపరచుటకే. ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైందండి నిజంగా. ఆయన ఎందు నిమిత్తం వచ్చాడంటే అపవాది క్రియలను లయపరచడానికి. 1 యోహాను 3:8 చూడండి ఒకసారి. ఆయన ఎందు నిమిత్తం వచ్చాడు? ప్రతి ఒక్కరూ తీయాలండి బైబిల్స్ ఉన్నవాళ్ళు. యోహాను రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయము 8వ వచనంలో చూడండి, కనపడుతుంది మనకి. ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు? అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకంటే మనల్ని వాడు ఆవరించాడు. సాతానుగాడు పట్టి పీడిస్తూ పాపంలోకి ఇంకా మనల్ని తొక్కువేస్తున్న టైంలో అపవాది క్రియల్ని లయపరచడానికే మనుష్య కుమారుడు
వచ్చాడు. ఇన్ని కారణాల ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో ఇవన్నీ మనం తెలుసుకోకుండా పండగ చేసుకుంటున్నామంటే ఆ? ఇవన్నీ మనం తెలుసుకోకుండా క్రిస్మస్ పండగ చేసుకోవచ్చా? యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు పుట్టారు అని అనగానే ఏం చెప్తారు సమాధానం? ఆ? చెప్పగలిగేలా ఉండాలా? ఆయన ఎందుకోసం వచ్చాడు ఈ లోకాన్ని, మీరు పుట్టినరోజు ఎందుకు వేస్తున్నాడు ఒక్కరిని అడగండి, చెప్పగలరా సమాధానం? కానీ ఆలోచన చేస్తే ఎన్ని వచ్చాయి చూసారా? నీకోసమే వచ్చాడు. సో ఆయన ఈనాడో ఉన్నవాడు, మరలా కొత్తగా పుట్టడం ఏంటి? పుట్టాల్సింది నువ్వు, అవునా? మనమే పుట్టాలి. మేము పుట్టాం కదండి మళ్ళా పుట్టాలంటారు ఏంటంటే? నేను ఆల్రెడీ ప్రసంగం చేశాను, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించరు. క్రీస్తు నీలో పుట్టాలి, క్రీస్తులో నువ్వు పుట్టాలి. ఆయన పుట్టడం కాదండి, పండగ చేయడం కాదు. ముందు నువ్వు ఆయన ఎరిగి ఆయన ధరించుకోవాలి, నూతనంగా నువ్వు ఆయనలో జన్మించాలి. మన చక్క నూతన జన్మ పొందుకున్నాడు ఎవరు? సూర్యప్రకాష్. అది ఆ సందర్భాన్ని బట్టి నిజమైన క్రిస్మస్ అక్కడ జరుగుతుందంట, పరలోకపు విందు జరుగుతుందంట. సూర్యప్రకాష్ బాప్తిజం తీసుకున్నాడు ఆ రోజు. పరలోకంలో ఏముంటుంది? పండగ వాతావరణం ఉంటుంది. ఇక్కడ క్రిస్మస్ పండగ కాదు, అంతకు మించి ఉంటుంది. అక్కడ దేవదూతలు ఎంతో గంతులు వేస్తూ ఆనందభరితులై దేవుని కొనియాడుతూ ఒక ఆత్మ రక్షింపబడిందంటే ఇక్కడ క్రిస్మస్లో ఎందుకు పనిచేయవు అక్కడ? అది నిజమైనటువంటి క్రిస్మస్. క్రీస్తులో నువ్వు జన్మించాలి, ఆయన జన్మించడం కాదు. ఆయన ఎప్పుడో ఉన్నవాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు. ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన నోటి మాటల ద్వారా ఈ ప్రపంచాన్నే నిర్మించిన వాడు ఆయన. ఆయన పుట్టడం ఏంటి? ఆలోచన చేయాలండి. ఆయన పుట్టడం ఏంటి? పుట్టాడు పుట్టాడు అని సంబరాలు చేసుకుంటాం, కానీ ఎందుకు పుట్టాడు, ఎందు నిమిత్తం పుట్టాడు, ఆయన ఏం చేయడానికి వచ్చాడు ఈ లోకానికి, అది తెలుసుకోవాలండి. అది నిజమైనటువంటి క్రిస్మస్. అంతేగాని అది తెలియకుండా నేను పండుగలు చేసేసాను, 10 మందిని పిలిచాను, భోజనాలు పెట్టుకున్నాను, గంతులు వేసాను, డ్యాన్స్ వేసాను, పెద్ద కేక్ కోసానంటే ఏం ఉపయోగం? దేవుడు సంతోషిస్తాడా? దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడో నువ్వు ఆయన పంపిణీ కుమారి యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నువ్వు జన్మిస్తే అది నిజమైనటువంటి క్రిస్మస్. అప్పుడు సంతోషం. పండగ వాతావరణం పరలోకంలో అది లేదే. దానికి ప్రయత్నించట్లేదు ఎవరో, నూతనంగా జన్మించడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ ఆయన పుట్టాడని సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు తెల్లారులు. ప్రభు ఏం మెచ్చుతాడండి? ప్రభువుని సంతోష పెట్టాలంటే నువ్వు ఆయనలో జన్మించాలి. ముందు ఆయనలో జన్మించకుండా అసలు నిజంగా క్రిస్మస్ చేసేవారు కూడా ఆయనలో లేనివారే చాలామంది చేస్తారు, అవునా? గట్టిగా క్రిస్మస్ పండగ సెలబ్రేషన్లో గట్టిగా క్రైస్తవులు ఎవరమ్మా నించోని అంటే 10 మంది ఉంటారేమో అయితే. మిగతా వాళ్ళందరూ క్రీస్తుని అంగీకరింపని వారే. వాళ్ళు పండగ చేస్తే ఏం ఉపయోగం? దేవుడు సంతోషిస్తాడా? అరే నేను నా కుమారుణ్ణి ఈ లోకానికి మీకోసం పంపిస్తే మీరు ఆయన్ని విశ్వాసం ఉంచకుండా ఆయన మీద, ఆయనలో మీరు క్రొత్తగా జన్మించకుండా మీరు ఏం చేస్తున్నారు? నా కుమారుడిని మీరు ఎరగట్లేదే. క్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవమన్నామే అన్నాడే. ఏది ఏమైపోతుంది? పోనీ వాక్యం తెలియదా అంటే మీ చేతుల్లో ఒకటికి మించి 2 పెట్టానే బైబిల్ అనేక భాషలో, దాదాపు 2,500 నుంచి 3,000 భాషల్లో ముద్రింపబడినటువంటి ఏకైక పుస్తకం పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బైబిలే. ఏం చేస్తున్నారు అసలు మీరు చదవకుండా? అపోస్తలుడైన పౌలు కూడా ఎంతో నిరాశ నిస్పృహులు గల్తీ సంఘాన్ని చూసి వచ్చిందండి. జాగ్రత్తగానండి. అపోస్తలుడైన పౌలు తన సువార్త ప్రయాణాలు చేస్తున్న టైంలో గల్తీ సంఘానికి తరచూ వస్తూ వాళ్ళని బలపరుస్తూ వాక్యం చెప్తూ ఉన్న టైంలో మరలా 2వ సువార్త ప్రయాణంలో కూడా ఆయన గల్తీ సంఘానికి వచ్చినప్పుడు మీరు ఇలాంటి భిన్నమైనటువంటి సువార్తల వైపు, భిన్నమైన బోధల వైపు మీరు ఎలా తిరిగిపోయారు? నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది. అసలు నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో? పోనీ ఒకప్పుడు దేవుడు అంటే తెలియదంటే అనుకోవచ్చు,
కానీ ఇప్పుడు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు మీరు అయ్యే మాటలు చదవబడి లేఖన భాగంలో ఏం చెప్తున్నాడో గల్తీ సంఘం ద్వారా గల్తీ సంఘానికి ఆ కాలమంది అయితే చూడండి 8వ వచనం, ఆ కాలమంది అయితే మీరు దేవుని ఎరుగని వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఒకప్పుడు ఎలా ఉన్నారంట? అందరూ ఈ లోకం ఎలా ఉందంట? ఆ కాలమంది అయితే ఆ అనాది కాలంలో దేవుని ఎరుగని వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ దేవుళ్ళు కాని వారికి మీరు దాసులుగా ఉన్నారు, అలా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును చూడండి. ఇప్పుడు ఎలా ఉన్నామంట? మనందరం ఎలా ఉన్నాం? దేవుడు అంటే తెలుసా తెలియదా? మనకి తెలుసు. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక ఇప్పుడు అందరికీ దేవుడు అంటే తెలుసు. అట్ ది సేమ్ టైం దేవుని కూడా మీరందరూ తెలుసు అంటున్నాడు. ఎందుకంటే ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచి యేసు క్రీస్తు అని మీ నోటితో మీరు ఒప్పుకున్నారు, ప్రభుగాను రాజుగాను అంగీకరించారు మీరందరూ. అలాంటి వారు చూడండి, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక దేవుడు అంటే తెలుసు, దేవుడికి మీరు కూడా తెలుసు అంట. ఎప్పుడైతే ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచి నూతనంగా జన్మించారో మీ పాపాలను విడిచి అప్పుడు దేవుని కుమారులయ్యారు. మీరు ఒకప్పుడు ప్రజగా కాక ఇప్పుడు దేవుని ప్రజలయ్యారు, వారసులయ్యారు. ఆయన రాజ్య నివాసులుగా వారసులుగా చేసుకున్నారు మిమ్మల్ని ఆయన కుమారుని ద్వారా. అలాంటి మిమ్మల్ని ఎలా మర్చిపోతారండి? ఇప్పుడు తల్లిదండ్రులు వారసులు మర్చిపోతారా? మర్చిపోరా? బిడ్డలు మర్చిపోతారా? మర్చిపోరా? వారసులుగా చేసుకున్నాడు, సొత్తుగా చేసుకున్నాడు. ఒకప్పుడు ప్రజగా కాక ఇప్పుడు మిమ్మల్ని ప్రజగా చేసుకున్నాడు. అలాంటి మిమ్మల్ని ఎలా మర్చిపోతాడో? అందుకనే దేవుని ఎరిగిన వారు మరీ విశేషంగా ఆయన కూడా మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. ఎవరి ద్వారా? ఆయన పంపాడు ఒక ఆయన్ని. ఎవరైనా? ఆయన అద్వితీయ కుమారుని లోకానికే పంపించాడు. సండే స్కూల్ వాక్యం ఇది. దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు కనుకనే తనతో పాటు ఉన్న కుమారుని ఈ లోకానికి పంపించి బలి గావించాడంటే ఎవరి కొరకు? ఎంతో ప్రేమించాడు వాళ్ళందరినీ కూడా. దేవుని ప్రేమ గురించి నేను చెప్పాను చాలా సందర్భాలు. అనంతమైనది, అవధులు లేనిది, షరతులు లేనటువంటి ప్రేమ ఇది. అలాంటి ప్రేమ ఆయన మీద కురమరించి ఆయన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన కనులెదుటే శిలువ మీద రక్తం మోడుతూ మరణం గావించాడంటే ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మన అందరి కోసమే కదా. ఆలోచన చేస్తూ ఉంటే అనేక విషయాలు. సో ఒకప్పుడు దేవుడు అంటే తెలీదు, ఇప్పుడు తెలుసు. మరీ విశేషంగా ఆయనకు కూడా మీరు అందరూ తెలుసు అని అంటూ చూడండి ఇంకేమంటాడు? మరీ విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు కనుక బలహీనమైనవి, అండర్లైన్ చేసుకోండి, బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. మరలా మీరు తిరిగారంట. ఏ వైపు తిరిగారు అవి కూడా చెప్తున్నాడు చూడండి. మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. చూడండి, మునుపటి వలె మరలా వాటికి దాసులయ్యి ఉండగోరనేలా. అంటే ఒకప్పుడు వీళ్ళందరూ చేశారు, అన్నీ చేశారు, చేయొద్దన్న పనులన్నీ చేశారు. ఒకప్పుడు మానేసి క్రీస్తుని అంగీకరించారు, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు. నూతన నిబంధన వైపు తిరిగి క్రీస్తుని విశ్వసించి ఆయనలోనే నడుస్తున్న టైంలో మీరు మరలా వెళ్ళి దాన్ని అంటించుకున్నారు. మూల పాఠముల తట్టు తిరగనేలా అన్నాడు. అంటే మనం కూడా అంతే కదా, క్రైస్తవులు ఉంటే మనం కూడా కదా నూతన నిబంధన కింద ఉన్నాం. నూతన నిబంధన చట్టం కింద అన్నీ చదువుకున్నాము. ఏం చేయాలో ఏం చేయకూడదు అన్నీ చక్కగా నియమ నిబంధనలతో కూడినటువంటి చక్కటి నూతన నిబంధన ఇచ్చాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలో చెప్పాడు.
ఏమి చెయ్యాలో చెప్పాడు, ఏం వద్దో కూడా చెప్పాడు. అలాంటిది అన్నీ పక్కన పెట్టేసి మరలా మనందరం ఏమవుతున్నాం? మూల పాఠముల తట్టు తిరుగుతున్నాము. ఆ? నిష్ప్రయోజనమైన, చూడండి, బలహీనమైనవి అంట. ఈరోజు చేసే పండగలన్నీ కూడా బలహీనమైనవి. ఫస్ట్ పాయింట్ చూడండి ఏం చెప్తున్నాడో, బలహీనమైనవి, నిష్ప్రయోజనమైన. చూడండి, నిష్ప్రయోజనమైనవి అంట. బలహీనము, నిష్ప్రయోజనం అంటే ప్రయోజనం లేని. నిష్ప్రయోజనం అంటే ఏంటి? ప్రయోజనం లేని. ఎవరికి ఉపయోగం, ఎవరికి ప్రయోజనం చెప్పాలి. ఇప్పుడు పెద్ద పండుగ చేసాం, అందరిని పిలిచాం, సంతోషించాం. మరలా నీ ఆధ్యాత్మికటువంటి జీవితం నెక్స్ట్ డే ఎలా ఉంది? మారింది ఏమన్నా? పోనీ క్రిస్మస్ పండుగలో ఎవరైనా బాప్తిజం తీసుకున్నారో ఒక్కడ కనపడ్డావు. బాప్తిజం తీసుకునే వాళ్ళు అంటే రక్షణ పొందుకునే వాళ్ళు ఒక్కళ్ళు ఉండరండి. నిజంగా క్రిస్మస్ పండుగలో ఎవరైనా క్రిస్తమే ఉండే, నేను క్రీస్తుని అంగీకరిస్తాను, నాకు బాప్తిజం ఉండే అంటే అసలు అనేవారే లేరు. ఒకవేళ అన్న పాస్టర్ గారు ఆ మూడ్లోంచి బయటికి రారు, ఇవ్వటానికి సిద్ధపడరు. ఎందుకంటే పండగది. నిజంగా ఇచ్చేవాళ్ళు ఉంటే చాలా అద్భుతం. నిజంగా క్రిస్మస్ పండుగలో బాప్తిజం అప్పటికప్పుడు. ఆ వాక్యం ఎక్కడ ఉంటుంది? అక్కడ వాక్యం ఏం చెప్తారండి? స్కిట్లు, డ్యాన్సులు, ప్రోగ్రాంలు, నాటికలు, ఇవే కదా. ఇంట్రెస్ట్గా వస్తున్నాము. వాక్యం అంటే ఎవరు వస్తున్నారు? ఎవరు రావట్లేదు. అప్పటి వరకు నిద్ర ఎవరు, నాటికలు, ప్రోగ్రాంలు, కల్చరల్ ఈవెంట్స్ అనగానే ఎక్కడ లేని వెలుగు వచ్చేద్ది. మొత్తం తెలిసి భలే కన్ను ఆర్పకుండా చూసేస్తారు, టీవీ షో చూసినట్టు. నేను చూశాను చాలా సందర్భాల్లో. ఎక్కడ నిద్ర అక్కడ ఎగిరిపోద్ది. ఎంత ఇంట్రెస్ట్ వచ్చేస్తుందో అలాంటివి చూతకండి. వాక్యం చెప్తే ఒక్కళ్ళు వినరు నిజంగానే. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం, దేనికి ఇవ్వట్లేదో. నిజంగా నా ఈ 4-5 ఏళ్ల సేవా పరిచర్యలో ఒక్క క్రిస్మస్లో కూడా ఒక్కరు బాప్తిజం తీసుకున్నట్లు చూడలేదండి నేను, నా అనుభవం. మరి ఎక్కడైనా జరుగుంటే ఏమో తెలియదు, కానీ నేను చూసినంత వాటికి ఒక్కళ్ళు రక్షణ పొందుకున్నది నిజంగా. ఆ పండుగలో మారు మనసు కలుగుతుందా? ఆ పండుగల్లో ఇంకా విచ్చలు పెడతాను, అల్లరి పెరుగుతుంది తప్పితే ఎక్కడ ఉంటుందండి? ఆ వాతావరణం అంతా కలుషితం అయిపోతుంది. మరి రాను రాను పెచ్చి మీరిపోతున్నాయి అల్లరితో కూడిన ఆటపాటలు, విపరీతమైనటువంటి దారుణం. లోకాన్ని అనుసరించేస్తున్నారే. మన ఎవరో క్రిస్టియన్ సాంగ్ సినిమా షూటింగ్ చేసినట్టు చేసేస్తున్నారు వైజాగ్లో. ఎందుకు వచ్చింది? టైం వేస్ట్, వృధా. మంచి పాట పాడి చక్కగా సంఘస్థలందరితో పాడించి రిలీజ్ చేయొచ్చుగా, తప్పే ఉంది. ఎక్కడికెక్కడికో వెళ్ళి షూటింగ్లు చేసుకుని సినిమా లాంటిది తలపించే దానిలాగా విపరీతమైనది పోకళ్ళు నిజంగా. మొన్న ఎక్కడో పాస్టర్ గారు భిక్షగాళ్ళ క్రిస్మస్ చేస్తున్నాడు. నాకు అసలు ఇదేంట్రా బాబు క్రిస్మస్? అన్ని క్రిస్మస్లు అయిపోయినాయి, భిక్షగాళ్ళ క్రిస్మస్ అంట. పాస్టర్ గారు భిక్షగాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ చేస్తున్నాడు. ఆయన భిక్షగాళ్ళతో కేక్ కట్ చేస్తున్నాడు. దానికి పలానా ఏరియాలో భిక్షగాళ్ళ క్రిస్మస్. వాళ్ళని కూడా వదలట్లేదు నిజంగా. రోగుల క్రిస్మస్ హాస్పిటల్లో. అంటే ఆ క్రిస్మస్ ద్వారా రోగులందరూ స్వస్థతను అందుకుంటారా? ఓకే, స్వస్థతను అందుకుంటే మంచిదే, కానీ ఎందుకు ఇలాంటి ఇంకా అన్నీ అయిపోయి ఇంకా ప్రతి దానికి చిన్నపిల్లలది, ముసలోళ్ళది, పెద్దోళ్ళది, మధ్య వయసులది, వృద్ధులది, వికలాంగులది, పెన్షనర్ల క్రిస్మస్ అంట. రాజమండ్రిలో జరిగినట్టుంది. పెన్షనర్లు, ఓన్లీ పెన్షనర్లే. ఎందుకు ఇవన్నీ ఆలోచించేయాలండి. అందుకనే పౌలు గల్తీ సంఘాన్ని చూసి అసలు నిజంగానే చాలా వేదన పడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏడుస్తున్నాడు పౌలు గల్తీ సంఘాన్ని చూసి. ఎందుకంటే వచ్చినప్పుడు ఎంత బాగుందో సంఘం, మరలా వచ్చి చూసేటప్పటికి మూలపాఠం తట్టు తిరిగిపోయారు. మీరు మరలా తిరగనేలా, మునుపటి వాళ్ళే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. అంటే మునుపు ఉన్నారు, మారారు, మారు మనసు తెచ్చుకున్నారు, దేవుని వైపు తిరిగారు, ఆయన వాక్యానుసారంగా జీవించారు, బ్రతికారు. మరలా మీరు వెళ్ళి ఆ పాత రోత జీవితంలోకి, పాత కార్యక్రమాలు మీరు
వాటికి దాసులై ఉండగోరని ఎలా. చూడండి 10వ వచనం, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. క్లియర్గా చెప్పాడు ఎందుకు బాధపడుతున్నాడో. మీరు దినములను 10వ వచనం అండర్లైన్ చేసుకోండి. మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను, ఉత్సవ కాలం అంటే పండగల కాలం, డిసెంబర్ నెల అంతా చేస్తున్నారు కదా ప్రతిరోజు. చూడండి, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ఇంకేం చెప్పగలరు? పౌలు ఇంకేం చెప్పగలరు చెప్పండి? భయపడుతున్నాడంట. ఎందుకు భయపడుతున్నాడు? మీరు దినాలు చేసేస్తున్నారు. దినాలంటే ఏ దినాలు? రోజుల్ని పండగల కింద చేసుకుని చేస్తున్నారు. రెండోది మాసములను చేస్తున్నారు, ఉత్సవ కాలములను చేస్తున్నారు, సంవత్సరములకు ఆచరించుచున్నారు, సంవత్సరములను ఆచరించుచున్నారు. నేను మీ విషయమై పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని నేను భయపడుచున్నాను. పౌలు భయపడుతున్నాడంట. మనం చేసే క్రిస్మస్ పండుగలు కూడా దేవుడు భయపడతాడు నిజంగానే. ఏంటిది వింత పోకడా? ఏంటి ఈ కార్యక్రమాలు? నా కుమారుని ఇందు నిమిత్తమైన లోకానికి పంపించాను. ఈ పంపించిన ఉద్దేశాన్ని మర్చిపోయి ఇదేంటిది? నిజంగా దేవుడే ఆశ్చర్యపోతాడేమో. నిజంగా దేవుడే ఆశ్చర్యపోయేలా ఉన్నాడు వీటిని చూసి. ఆయన పుట్టాడని సంతోషిస్తున్నాం, ఓకే, సంతోషం. నిజంగా ఆయన పుట్టలేదు అంటాడండి, ఆయన జన్మించాడు. ఎవరి కోసం? మన కోసం. కానీ నువ్వు ఆయనలో జన్మించకపోతే జరిగే నష్టం ఎవరికే? అది కూడా మనకే. పండగలు చేసుకుని మనం టైం వేస్ట్ చేసుకున్నాం, కానీ ఆయన వస్తున్నాడని భయపడుతూ బ్రతకాలే. బ్రతికే దినాల్లో ఉన్నాం మనం. ఆయన మరలా వస్తున్నాడో మరలా రానున్నాడో అంటూ భయపడే చివరి దినాల్లో ఉన్నాం మనం, అంచె దినాల్లో ఉన్నాం. అలాంటిది ఆ దినాలను లెక్కేసుకుంటూ మనం బ్రతకడం మానేసి ఆయన వచ్చాడని ఇంకెన్ని సంవత్సరాలు చేస్తాం? ఆలోచన చేయాలండి. ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఆయనలో క్రీస్తులో జన్మించడానికి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. దేవుని ప్రణాళికని, దేవుని చిత్తాన్ని గుర్తెరిగి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందు నిమిత్తం వచ్చాడు అని ఆలోచన చేసుకుంటూ, అందుకనే అంటాడు కొరింథీ పత్రికలో అనుకుంటా చక్కటి మాట, జ్ఞానులను సిగ్గుపరచడానికంట దీనులను ఏం చేశాడంట? ఎందుకంటే జ్ఞానులు ముందుగా జ్ఞానులే కదా చెప్పింది. గడిచిన ప్రవచనాలకు జ్ఞాపకం చేశాను. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళింది కూడా జ్ఞానులే కదా. అందుకనే వారిని సిగ్గుపరచడానికే లోకంలో వెర్రి వాళ్ళని ఏం చేశాడంట? సిలువ ఎక్కించిన యూదులకి అర్థం అవ్వలే. తోటి వారే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశారా? కానీ ఆయన నడి మార్గంలో మధ్యలో ఉన్నప్పుడు చూపు లేనివాడు కూడా ఆయన గుర్తుపట్టాడు. ఎలా తెలిసింది ఆయనకి? చూపు లేని గుడ్డోళ్ళకిని పుట్టుగుడ్డు వాళ్ళకిని దయ్యం పెట్టిన ఒక బిడ్డ ఉంటుంది. ఆ స్త్రీ కనాను స్త్రీ అనుకుంటు కదా. కనాను స్త్రీ బిడ్డకి దయ్యం పట్టినప్పుడు ఆమె గుర్తిస్తుంది. పుట్టుకు గుడ్డు వాళ్ళు కూడా, చూపు లేని వాళ్ళు కూడా, ప్రభువుని చూడని వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు? దావీదు కుమారుడా యేసు అంటలేదా? మరి జ్ఞానులు ఏమయ్యారు? శాస్త్రులు ఏమయ్యారు? ఎందుకు మరి సిలువకి ఎక్కించారు? నిజంగా లోకంలో ఉన్నట్టు వెర్రివాళ్ళు, గుడ్డివాళ్ళు, వెర్రివాళ్ళు, భిక్షగాళ్ళు, ఎన్నికే లేనోళ్ళు, దీనులు, వాళ్ళందరూ గుడి పక్కన భిక్షం ఎత్తుకునే భిక్షగాడు గుర్తుపడతామా ప్రభుని? దావీదు కుమారుడా నన్ను కరుణింపుము కేకలు వేయలేదా? మరీ కేకలు వేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఊరుకో, గట్టిగా అరవకంటే మరీ బిగ్గరగా, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేశారు వాళ్ళు. వాళ్ళకున్న జ్ఞానం
జ్ఞానికి లేకుండా పోయింది, శాస్త్రికి లేకుండా పోయింది. వారే కదా కపటోపాయాల చేత, కుతంత్రాల చేత పట్టింది ప్రభుని. లోకానికి వెలుగునటువంటి ప్రభుని పట్టించారు. ఆ? కానీ ఏ మరణం కూడా ఆయన బంధించుట అసాధ్యం. సో చూడండి, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో వెర్రివారిని, దీనుల్ని, ఎన్నిక లేని వాళ్ళని ఆయన ఎన్నుకుంటున్నాడంట. మీకు ఈ సందర్భాలన్నీ లోకాసు వార్తలను, మత్తయి సువార్తలను, మార్కు సువార్తలో కనపడతాయి. కనాను స్త్రీ కూడా అంటది, దయ్యం పట్టిన కూతురు కొరకు వెళ్ళి అడుగుతుంది, నా కుమార్తె దయ్యం పట్టింది, బాగు చేయండి. ఆ సందర్భం కూడా కనపడుతుంది. అలాగే మత్తయి సువార్తలో కూడా 9వ అధ్యాయం 27వ వచనం కూడా ఇద్దరు గుడ్డివారు, దావీదు కుమారుడా, యేసు యేసు అనే మాట కింద ప్రారంభం చెప్పారు. ఏమర్థం? గుర్తించాడు, రక్షకుడు, నన్ను రక్షించేవాడు ఆయనే. కానీ అన్నీ తెలిసిన మనం, అప్పుడు బైబిల్ ఉందా? క్రొత్త నిబంధన ఇవ్వబడిందా? ప్రభు ఇంకా వెళ్ళలేదే. మరి వారికి ఎలా తెలిసింది? అన్నీ తెలిసిన మనం ఏం చేస్తున్నాం? అందుకనే పౌలు గారికి అందుకనే కోపం వచ్చింది. ప్రారంభంలోనే అన్నాడు, మన చదవని లేకపోతే ఆ కాలం అంది అయితే మీరు దేవుని ఎరిగిన వారే, నిజముగా దేవుడు కాని వారికి దోషలు అయి ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు కనుక ఆయనకు కూడా మీరు తెలుసు, మీరు ఆయనకు తెలుసు, ఆయనకు కూడా మీరు అందరూ తెలుసు. అయినా కానీ మీరేం చేస్తున్నారు? మరీ విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనయు నిష్ప్రయోజనములైన వాటి మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా అంటూ మీరు దినాలని, మాసాలని, ఉత్సవాలని, సంవత్సర కాలాలని మీరు ఆచరిస్తున్నారే, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోతుందేమో అని భయపడుతున్నాను అంటున్నాడు. మనం కూడా నిజంగా సత్యవాక్యాన్ని ప్రకటించే పాస్టర్ గారి కంటే సేవకులకు కూడా ఇలాంటి బాధ ఉంటుందంటే, అరే ఇన్నేళ్ల పడినటువంటి కష్టం వృధా అయిపోతుందే. నిజంగా నాకు తెలిసి నాకే ఎంత బాధ ఉందంటే మన నాన్నగారికి ఎంత బాధ ఉంటుందో. దాదాపు 40,000 పైనే మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని నడిపించాడు ఆయన. ఆయన ఎంత బాధపడి ఉంటాడు నిజంగానే. నేను బాధపడతాను కొన్ని విషయాలు తెలుస్తుంటే. అయినా మారట్లేదంట. అయినా మారట్లేదంట. నేను ఇంకా విశేషం ఏంటంటే, నేను హెచ్చరించాను. హెచ్చరించిన తర్వాత రోజు కూడా వెళ్ళిపోతున్నారంటే మనం ఏం చెప్తాం? ఇంక చెప్పాం, దేవుడే చూసుకుంటాడు. నేను చెప్పాను వాక్యం, అమ్మ విశ్వాసం ఉంచండి దేవుని మీద, మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదని చెప్పానా? జ్ఞాపకం చిన్న మాటలో, మీరు విశ్వాసం ఉంచండి దేవుని మీద, ప్రభు మీద. నీకోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ఆయన ఎడల విశ్వాసం ఉంచండి, మీరు ఖచ్చితంగా మీరు పొందుకుంటారో. మీరు ఏమడిగినా యథార్థ హృదయంతో విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. ఎక్కడికి వెళ్ళాలా? ఇంట్లో గదిలో మూలకెళ్ళి ప్రార్థన చేసుకోండి. ఒంటరిగా ఉండి పొందుకోరండి? మీ విశ్వాసం అంత బలహీనమా? మిమ్మల్ని మీరే మీ విశ్వాసాన్ని అణగదొక్కుని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అంటే, గొప్ప విశేషం ఏంటంటే, నేను ప్రసంగం చేసిన తర్వాత వారం వెళ్ళిపోరంట. ఆటోలు కట్టించిన తెల్లారగట్ల, ఇక ట్రైన్కి రండి అమ్మ 10:30 కంటే ఒక్కళ్ళు రారు, 7ంటికి తెల్లారగట్లకి ఆటోలు కట్టించి వెళ్ళిపోతున్నారా? పౌలు ఇలాంటి సంఘటనలు చూసే బాధపడుతున్నాడు. మీరు మరలా మూల పాఠముల తట్టు తిరగనేలా, ఏం కోసం, దేనికోసం వెళ్ళిపోతున్నారు? మీరు ఏం కావాలని వెళ్ళిపోతున్నారు? ఈ భౌతిక సంబంధిత అవసరాలు కొంత మాత్రమే, టెంపరీయే. మీకు ఏదో కావాలి, మా కొడుక్కి మా కూతురికి పెళ్ళి అవ్వట్లేదు, ఆడికి వెళ్తే అయిపోద్దని వెళ్ళిపోతున్నారా? అవుతుంది, పెళ్ళి అవ్వకుండా అవ్వదండి, ఎవరికైనా అవుతుంది. అయినప్పుడు ఆ కుటుంబ జీవితం సాఫీగా ఉండాలని ప్రార్థన చేసుకోండి. అంతేగాని అక్కడికి వెళ్తే పెళ్ళి అయింది, అక్కడికి వెళ్ళకపోయినా అవుద్ది. మీరు అక్కడికి వెళ్ళి రావడం వల్ల ఖచ్చితంగా ఏదో జరిగేది సవ్యంగా జరగకపోగా ఆ కుటుంబంలో కలహాలు రావడం మాత్రం ఖాయం. గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడికో విశ్వాసం ఒకచోట అంతా ఒకటే అని చెప్పా విశ్వాసం. అక్కడ ఒక విశ్వాసం, ఇక్కడ ఒక విశ్వాసం, ఎన్నో మార్లు హెచ్చరించారు. అయినా కానీ మీరు
రూ. 1000 ఆటో ఛార్జ్ చేసుకుని 3 ఆటోలు 2 ఆటోలు వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆశ్చర్యమేస్తుంది. మీ భక్తికి మెచ్చుకోవచ్చు, కానీ మీ విశ్వాసం మూఢ విశ్వాసం అని చెప్తున్నాను ఒక ముక్కలో. ఇంతకాలం 4, 5 ఏళ్ళు నేను వాక్యం చెప్పానే, ఆయన పాపం ఆయన చాలా బాధపడి ఉంటాడు నాకు తెలిసి. నాకు ఎంత బాధ అవుతుందంటే, ఎంత వాక్యం ఉన్నదన్నట్టు చెప్పినా కానీ మీరు తప్పిపోతున్నారంటే, ఆయన నిజంగా మనోవేదనకు గురై ఉంటాడు మా నాన్నగారు. తెలిసి విడిచిపెట్టి ఉంటాడు బహుశా. పట్టమని నేను 4, 5 ఏళ్ళు వాక్యం చెప్పి అబ్బే ఇలా వెళ్తున్నారని తెలగానే మనసంతా. పౌలు కూడా ఇదే బాధపడతాడు. మీరు ఏదో అనుకున్నారు, పౌలుకు పడిన ప్రసవ వేదన పడుతున్నాడు పౌలు ఇక్కడ. సో సేవకుడికి ఉంటుందండి, బాధ ఉంటుంది. ఎందుకు విశ్వాసం ఏమైపోతుంది? మీ విశ్వాసం అన్నేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని మీరు దేనికోసం వెళ్ళిపోతున్నారో? ఇంత వాక్యం విని మీరు దేనికోసం ఏం కావాలని మీరు వెళ్ళిపోతున్నారో? ఈ భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చడానికి మాత్రం ఆయన రాలేదని చెప్తున్నాడు వాక్యం. గుర్తుపెట్టుకోండి, మీ భౌతిక సంబంధమైన అవసరాలు, ఇల్లు వాకిళ్ళు పెళ్లిళ్ళు చేత యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాలేదు. గుర్తుపెట్టుకోండి బలంగా. నీకు ఇల్లు ఇవ్వడానికి, నీ కూతురికి పెళ్లి చేయడానికి, నీకు పొలం కొని కొంటకే, నీ రోగాలు పోగొడతాకే, అందు నిమిత్తం రాలేదండి. నీ హృదయానికి, నీ ఆత్మకు పట్టిన రోగాన్ని దొలపడానికి వచ్చాడే. ఫిజికల్ స్వస్థత కన్నా ఇంటర్నల్ స్వస్థత, అంటే ఆత్మ సంబంధించిన స్వస్థత కావాలి. దాని నిమిత్తమే వచ్చాడు, పాపులు రక్షించడానికే. మా అందరం పాపులమే, నీతిమంతుడు లేను ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుని మహిమని మనకి ఇవ్వడానికి వచ్చాడు. ప్రార్థన చేస్తే రోగాలు వస్తాయి, రోగాలు తగ్గుతాయి. స్వస్థపరిచే దేవుడు. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నవాడు స్వస్థపరుస్తాడు. ఆ స్వస్థత ఎంతవరకు? టెంపరీ. రోగం వచ్చిందా, విశ్వాసం ప్రార్థన చేయి, తగ్గుతుంది. కానీ ఎంతకాలం? బాగుపడతావు, ఆరోగ్యం వస్తుంది. ఎంతకాలం? టెంపరీ. కానీ మరణం అనేది తథ్యం. గుర్తుపెట్టుకో, దాని నుంచి ఎవడు నిన్ను తప్పించలేడు. హిజ్కియాని జ్ఞాపకం చేశాను ఎక్కడో ప్రసంగంలో, సుమిత్రక్కాల ఇంటి దగ్గర అనమాట. హిజ్కియా అని చెప్పాను. హిజ్కియా కన్నీరు విడిచి గోడ తట్టు తిరిగి బోరుమని ఏడిచాడు, విలపించాడు. ప్రభువా, నేను చేసిన కార్యాలు నువ్వు తెలీదా? నీ ఎందుకు భయభక్తులు కలిగి నీ చిత్తానుసారంగా నేను బ్రతకలేదా? కానీ నాకు మరణకరమైన రోగం వచ్చిందే అని విలపించాడు, రోధించాడు, బాధపడ్డాడు. ప్రభుని వేడుకుంటే కరుణించాడు, చూశాడు. ఓకే రైట్, 15 సంవత్సరాలు బ్రతుకన్నాడు. ఆ 15 సంవత్సరాలు పొందుకున్నా కానీ మానవం నుంచి హిజ్కియా, అది గుర్తుపెట్టుకోండి. 15 ఏళ్ళు వచ్చి నేను సంతోషపడడం కన్నా 15 ఏళ్ళ తర్వాత నేను చచ్చిపోతాను అనేది భయానకం. అవునా? దాని నుంచి ఎవరో తప్పించు, స్వస్థత ఇస్తాడో. రోగం వచ్చిందా తగ్గిస్తాడో. కానీ ఇంటర్నల్ రోగాన్ని తగ్గించుకోండి. మీ ఆత్మకు పట్టింది కుళ్ళిపోయినటువంటి కంపు కొడుతున్నటువంటి నీ హృదయాన్ని, నీ ఆత్మని శుద్ధి చేసుకోండి. అందు నిమిత్తమే ఆయన కుమారుడి లోకానికే వచ్చాడు. అది వదిలేసి నేను పండగ చేస్తానని, నేను పండగలను ములుగుతా తేలుతూ ఉంటే ఆయన వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? ఆయన రానే వచ్చాడు, దిగి వచ్చాడు, కరెక్ట్గా కేక్ వస్తున్నారు, ఆయన వచ్చేసాడు, ఏం చేస్తారు? ప్రభువుండు కేక్ కోస్తాం, కేక్ కటింగ్ అయిపోయి వస్తామంటారా? ఏముండవు, నీకు సెకండ్ చాయిస్ లేదు. సిద్ధపడండి. చాలా మనం ఏదో అనుకున్నాం కానీ లేఖనాల్లో గట్టిగా బల్ల గుద్ది చెప్తున్నాయి. ఇంకా లేదు, ఆయన రావడమే తరువాయి. ఈవెన్ దేవుని ఎరిగినటువంటి మనం కూడా సిద్ధపడలేదు. కానీ సృష్టి మాత్రం మిగులు ఆశతో ఎదురు చూస్తుందంట. ఆటను చూసి గుర్తు తెచ్చుకోవాలి. అందుకనే పక్షులు అరుస్తూ ఉంటాయి, ఏమైనా విపత్తు వచ్చినప్పుడు. జంతువులు అరుస్తూ ఉంటాయి, వాటికి తెలుస్తాయంట. చూడండి, ఒక విపత్తు వచ్చే ముందు పక్షులన్నీ అర్ధరాత్రులు గోల పెడతాయి. జంతువులు, ఇవి కుక్కలు కూడా అరుస్తాయి మిడ్నైట్లు. టర్కీలో భూకంపం వచ్చే ముందు కుక్కలన్నీ అరిచినాయి అంట, తెలుసండి? కుదిపేసిన వేల మంది చచ్చిపోయారు. టర్కీ చాలా మటుకు స్మాష్ అయిపోయింది, నేలమట్టం అయిపోయింది. ఇప్పటికి ఇంకా కోలుకోవాలి టర్కీ దేశం. ఆ రాత్రంతా కుక్కలు, ఆకాశంలో పక్షులు మిడ్నైట్ గోల పెట్టినాయి అంట. అంటే దేవుని ఉగ్రత ఏంటో వాటికి తెలిసినాయి, కానీ మనుషులు అయినటువంటి మనకే తెలియకపోతుంది. సృష్టి మిగులు ఆశతో ఎదురు చూస్తుందంట ఆయన రాకడ కొరకు. సృష్టి మిగులు ఆశతో ఎదురు చూస్తుందంట. కానీ మనం ఏమవుతున్నాం? పండగలు చేసుకుంటాం. మేడం
మనం ఎదురు చూడలే. నిజంగా ఆయన సడన్గా వచ్చాడనుకోండి ఏమైపోతాం? ఆయన పుట్టాడని సంబరాలు చేసుకుంటున్నాం, నువ్వు ఆయనలో పుట్టలేదని బాధపడతావా? అందుకనే సమయాన్ని పోనీక సద్వినియోగపరుచుకోమంటున్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఆలోచించండి. ఇంకేముంది, ఆయన వస్తాడు ఖచ్చితంగా. ఈసారి కనికరం ఉండదు, క్షమాపణ ఉండదు. తీర్పరగాను సర్వలోకానికి న్యాయం తెచ్చడానికి సర్వలోక న్యాయాధిపతిగా రానై ఉన్నాడు. పుత్రి చేతులతో రావట్లే, ఆయన చేతిలో ఏముంటుంది? రెండంచుల వాడిగల ఖచ్చితంగా ఉంటుంది. దాంతో చూసుకోండి. తీర్పరిగా ఇంకేం లేదు. బహుమానమా శిక్ష, రెండే రెండు. అయితే అటు లేతే ఇటు. నువ్వు ఏ గుంపులో ఉంటావో తెలుసుకో. పండగ గుంపులో ఉంటావా, పండగ చేసుకోవడం. ఇంకా నరకంలో కూడా క్రిస్మస్ పండగ చేసుకోవడమే. పౌలు అందుకనే బాధపడుతున్నాడు నిజంగా. పౌలు లాంటి సేవకులు చాలామంది, వాక్యం తెలిసిన సేవకులు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్లో కూడా మాట్లాడుతున్నారు. అరే మీరు చేసేది వ్యర్థమైన పండగ, ఇది అసలు మంది కాదు. నేను గడిచిన 2 వారాల క్రితమే చెప్పాను. రోమీలు ఎక్కువగా ఆరాధించే సూర్యదేవుణ్ణి పుట్టినరోజు నేను చెప్పానా? చాలామంది నిన్న మొన్న జేమ్స్ గారు కూడా చెప్పారు. శాంటా క్లాస్ గారి గురించి కూడా చెప్పాను. నేను ఆల్రెడీ చెప్పేశాను. సెయింట్ నికోలస్ గురించి చెప్తున్నారు, చక్కగా చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్దోళ్ళు కూడా చెప్తున్నారు. అరే మనం చెప్పింది అదే కదా. మనక ఛానల్ దేవుని కృపలు పెట్టుకున్నాం, మనం కూడా యూట్యూబ్లో ఎప్పుడో పోస్ట్ అయిపోయింది ఆ మెసేజ్, క్రిస్మస్ మెసేజ్. అంతా ఒకేసారి చెప్పాం చక్కగా. ట్రీ గురించి చెప్పాం, స్టార్ గురించి చెప్పాం, సెయింట్ నికోలస్ ఆయన గురించి కూడా చెప్పాం. ఆయనకి బైబిల్కి సంబంధం లేదు అసలు, ఆయన సాధారణటువంటి వ్యక్తి అని చెప్పా. నిన్న మొన్న చక్కగా జేమ్స్ గారు కూడా చెప్పారు చక్కగా. సో వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడుతుందేనండి. సంబంధం లేనన్ని తీసుకొచ్చి ఆపాదించడం, క్రైస్తవులకు చొప్పించడం. అంటే సాతానుగాడు ఎక్కడ ఎంతలాగా దేవుని కార్యాన్ని డామినేట్ చేస్తున్నాడంటే, కానీ వాక్యం తెలిసి యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఒక వాక్యపు వెలుగులో నడుస్తూ లోకానుసారమైనటువంటి వాటి వైపు తిరగకుండా ఉన్న వాళ్ళు నిజంగా చాలామంది ఉన్నారు. చాలా సంఘాలు ఉన్నాయి. క్రిస్మస్ జోలికి పోకుండా ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు. మీకు తెలిసే తెలీదు. పూర్వం చాలా సంఘాలు చేసేవారు కాదు. పెద్దకోస్తోళ్ళు, జీడిఎం వాళ్ళు, ఇంకా బాప్టిస్ట్ వాళ్ళు కానీ చేయరండి చాలామంది క్రిస్మస్. ఇప్పటికీ చేయరు చాలామంది. కానీ ఒకళ్ళని చూసి వాళ్ళు చేస్తున్నారు పండగ, మన సంఘం వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారు, అమ్మో అటు వెళ్ళిపోతారేమో, మన సంఘంలో సభ్యులు తగ్గిపోతారేమో, ఇదే బాధతో చేసుకుంటున్నారు. కానీ దేవుడు నాకు చెప్పలేదు, నేను చేయను. ఏమైపోయినా కానీ విశ్వాసులు వాక్యం తట్టు నిలబడ్డవారే ఉంటారో, బలహీనటువంటి హృదయాలు గలవారు వెళ్ళిపోతారనుకున్న సేవకులు చాలామంది ఉన్నారు. నిజంగా వాక్యాన్ని అంటిపెట్టుకుని క్రీస్తుని హృదయంలో ధరింప చేసుకుని వారు ఖచ్చితంగా నిలబడతారు సత్యం వైపు. ఎందుకంటే సత్యవాక్యం ఆయనే, వాక్యమైన దేవుడు ఆయనే. వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరో అలాంటి వైపు మూల పాఠముల తట్టు తిరగరో. పౌలుదే చెప్తున్నాడు. మీరు ఎందుకు తిరిగిపోయారు? దినాలని, మాసాలని, సంవత్సరాలని, ఉత్సవ కాలాలని మీరు ఎందుకు పాటిస్తున్నారో? మీ ఎడలు నేను పడినటువంటి కష్టము, ప్రయాస, నా బోధ అంతా వ్యర్థమైపోతుందని భయం వేస్తుంది. అదే ఏ మాటలు నాకు కూడా, నేను కూడా చెప్తున్నాను. నిజంగా ఎంత చెప్పిన ఇల్లు అక్కడ కూర్చుంటున్నారంటే నువ్వు కూడా దాంట్లో పాలి భాగస్తుడు అవుతావు, గుర్తుపెట్టుకో. చూడండి, ఒక సామాన్యుడు వెళ్ళి దొంగల గుంపులో కూర్చుంటే ఆడు దొంగ అవుతాడు. అవునా? వ్యభిచారం చేసేవాళ్ళు మధ్యలో అక్కడ నిలబడితే ఏమవుతారో ఆయన కూడా లెక్కేసుకుంటారు. అలాగే ఒక తాగుబోతుల గుంపులో నేను తంచప్పే తాగుతున్నానంటే నమ్మరు ఎవరు అక్కడ. అవునా? ఎవరు నమ్ముతారు? అందుకని మనం లోకానికి వేరే, క్రైస్తవుడు ఎప్పుడు లోకాన్ని అనుసరించేవాడు కాదండి. లోకానికి వేరైన వాడే, వేరే బ్రతికేవాడే క్రైస్తవుడు. నిజ క్రైస్తవుడు ఎవరి జోలికి వెళ్ళడం. నిజంగా శాంత స్వభావం, కల్మషం లేనివాడు, ప్రేమ కలిగిన వారు, అల్లరితో కూడిన ఆటపాటలకు తావినటువంటి వాళ్ళు, వాక్యానుసార జీవితాన్ని జీవించేవారు నిజ క్రైస్తవులు. నిజంగానే ఎవరి మీద కోపపడేవారు, ద్వేషం పనివారు, ప్రేమ కలిగి ఉండేవారు. సో అలాంటి చక్కటి మనస్తత్వాన్ని క్రీస్తు ద్వారా మనం పొందుకుని మనం ఇంకెందుకు మూలపాఠముల తట్టు తిరగడం. సో దయించి ప్రతి ఒక్కరు కూడా సో మనం
ఆ, ప్రభు మాటల ప్రకారం నడుచుకుంటూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మరి దేవుని మెచ్చే ఆరాధనలో మనం పాలు పంపులు పంచుకున్నందుకు నిజంగా స్థానిక సంఘం, స్థానిక క్రీస్తు సంఘం నిజంగా ఎంతో సభ్యులు కూడా ఎంతో ధన్యులని నేను తెలియజేస్తూ మరి శ్రద్ధగా ఆయన అందరూ కూడా అన్నారు.